హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు వచ్చి మనం శ్రీశైలంలో నాయుడు హోటల్ అని చెప్పి చాలా ఫేమస్ అనమాట ఈ హోటల్. సో చాలా మందికి అడిగాను, వాళ్ళు ఈ హోటల్ గురించి చెప్తారు. సో డిన్నర్ చేద్దామని ఇక్కడికి వచ్చామన్నమాట, నేను నా ఫ్రెండ్స్. చూసారు ఎంత పబ్లిక్ ఉన్నారు, అండ్ అలాగే ఈ హోటల్లో రష్ కూడా అలాగే ఉంది. కాజు రైస్ తీసుకుందాం. ఫ్రైడ్ రైస్ కాకుండా కాజు రైస్ కాదు. ఫ్రైడ్ రైస్ కడుపు ఖరాబ్ అవుతుందిరా. తినండి, తిని చెప్పాడు కదరా. ఒకటి తీసుకో, ఫస్ట్ ఒకటే తీసుకుంటా. తీసుకున్నా మనం ఏమేమి మిల్సే తీసుకుంటా. మేము పెట్టిన ఆర్డర్ అయితే ఒక 20 minutesలో వచ్చేసింది. సో ఒకళ్ళు మిల్స్, ఒకళ్ళు పరోటా, ఇక్కడ వచ్చేసి వీడు కూడా మిల్స్ తీసుకున్నాడు. అలాగే వాళ్ళతో పాటు నేను కూడా మిల్స్ తీసుకున్నాను అనమాట. ఒక ప్లేట్ ఏమన్నా మిల్స్ అయితే ఓకే, రైస్ కొంచెం, కాకపోతే ఫుడ్ మాత్రం చాలా బాగుంది, టేస్ట్ కూడా ఉందన్నమాట. మీరు చూస్తున్నారుగా, ఈ గోలంత ఎందుకు అనుకుంటున్నారు? కేవలం లడ్డు కోసం మాత్రం, ఒక ప్రసాదం కోసం. దర్శనానికి లేని ఆత్రం వీళ్ళందరికీ లడ్డు కోసం ఉంది. చాలా కొట్లాడుతారు, కానీ వీళ్ళేమో ఇవ్వట్లేరు లడ్లు. లోపల ఉన్న వారు మాత్రం చాలా ఫ్రీగా కూర్చొని చూస్తున్నారు, కానీ బయట పబ్లిక్ మాత్రం చాలా ఘోరంగా కొట్లాడుతారు. మాకే ఆల్మోస్ట్ 1.5 hour అవుతుంది, ఈయన 6 hours వెయిట్ చేస్తుంది అనమాట. వీళ్ళిద్దరు ఎంత హ్యాపీగా లోడ్ ఆడుతారు. అందరు లడ్డు కోసం ఫైట్ చేస్తుంటే మాత్రం శ్రీశైలం మందిరం మల్లన్న స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. అలాగే లడ్డు ప్రసాదం కూడా తీసుకున్నాం, చాలా కష్టపడి తీసుకున్నాం లడ్డు ప్రసాదం. అండ్ మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో అసలుకి. సండే వచ్చేసి టైం వచ్చేసి 2 అవుతుంది ఇప్పుడు. ఈ 2 o'clock ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అసలు పోయే వెహికల్ మాత్రం చాలా లేట్గా వెళ్తున్నాయి. చూడండి ఎంత సేపటికి వెళ్తుంది, 1 minute ఒకసారి ఇంత కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. ఈ ట్రాఫిక్ ఎంతవరకు ఉందో మాకు కూడా తెలీదు. నా ముందు చూస్తున్నారుగా ఎంత పెద్ద లైన్ ఉందో ట్రాఫిక్. ఈ రోడ్ వచ్చేసి పాలధార పంచదార రోడ్ అనమాట. సో అక్కడ దగ్గరలో ఉన్నాం. నా ముందు ఎంత ట్రాఫిక్ ఉందో నా బ్యాక్ కూడా అంతే ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్లో కొంచెం ముందుకు వెళ్ళడానికి, అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer ముందుకు వెళ్ళడానికి ఒక 3 hours టైం పట్టింది. అంటే మీరే అర్థం చేసుకొని ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ అసలుకి. అండ్ ఇప్పుడు చూడండి, బస్ టర్న్ చేస్తున్నాడు. అసలు ఈ ఘాట్ రోడ్లో డ్రైవ్ చేయడం అంత ఈజీ కాదు. మళ్ళీ ముందు వెహికల్స్ ఉంటాయి, వెనకాల వెహికల్స్ ఉంటాయి. హ్యాండ్ బ్రేక్ ఎక్కిపోయినా అటు ఇటు అయినా చాలా ఘోరంగా యాక్సిడెంట్ అవుతాయి. సో ఇక్కడ చాలా పెద్ద ట్రాఫిక్ అయింది, బస్ ఎందుకు ఆపాడు. సో మేబీ ఖరాబ్ అయింది అనుకుంటున్నాను. నా ముందు ఒక 2 kilometers, నా బ్యాక్ ఒక 2 kilometers ట్రాఫిక్ జమ అయిందనమాట. సో మా ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళారు చూద్దాం ఏమైందని చెప్పేసి. సో ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు కాల్ చేద్దామంటే, కానీ ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా అయింది. చాలామంది వస్తారు. అసలు ముందు ఏమైందో ఏం అర్థం అవ్వట్లేదు. ఏదైనా పులిగాని వచ్చిందా, జంతువు వచ్చిందా కూడా తెలియడం లేదనమాట. ఒక 1/2 hour తర్వాత మేము ముందుకు వెళ్ళాము. సో రైట్ సైడ్లో బస్సు చాలా డ్యామేజ్ అయ్యి అనిపిస్తుంది. సో ఈ బస్సు వల్లనే ట్రాఫిక్. సో ముందుకెళ్ళి చూద్దాం మనకి ఏమైందో. ఇక్కడ మా వాళ్ళు ఆగారు. ఈ కార్ యాక్సిడెంట్ అయినట్లుంది. కారు కూడా సైడ్లోకి ఉంది. చాలా పెద్ద రోడ్డు మీద కూడా టైర్స్ గుర్తులు చాలా ఉన్నాయి. సో మనం ముందుకెళ్ళి చూద్దాం అక్కడ ఏమైందో. సో ఆ కార్ని యాక్సిడెంట్ చేసిన బస్సు ఇదే అనమాట. చూడండి, చాలా పెద్ద డ్యామేజ్ అయింది. ఇక్కడ సైడ్ డోర్ వెళ్ళిపోయింది. ఇక్కడ టైర్ కూడా పంక్చర్ అయిపోయింది. చూడండి, చాలా పెద్దగానే యాక్సిడెంట్ అయినట్లుంది. అలాగే చూడండి, బాబు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. అసలు కార్ ఇది TS 31 సిరీస్ ఉంది. మొత్తం వన్ సైడ్ మొత్తమే డ్యామేజ్ అయిపోయింది. దాని టైర్ కూడా లేదు అసలుకి. దాని దగ్గర టైర్ ఇక్కడ సైడ్ లో పడిపోయింది. చూడండి, ఇక కనిపిస్తుంది అన్న మీకు. చూడండి అసలుకి యాక్సిడెంట్ అయింది వీళ్ళకి అనమాట. పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. సో పెద్దవాడు ఇక్కడ ఉంది, ఆమెకు కాలు ఇరిగిపోయిందంట. మిగతా వరకు చిన్న చిన్న డ్యామేజెస్ జరిగాయి.
ట్రాఫిక్ కూడా చాలా హెవీ అయిపోయింది. మొత్తం ఈ యాక్సిడెంట్ వలన మొత్తం అక్కడి నుంచి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. స్విఫ్ట్ డిజైర్ టాప్ అండ్ టాప్ మోడల్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే 2 ఓపెన్ అయినాయండి. చూసారా, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఓపెన్ 2 ఓపెన్ అయినాయండి. ఇది వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ ఉంటుందండి. దీని నుంచి ఓపెన్ అయిపోయిందండి. ఇగో కనిపిస్తుందా, ఇగో ఇదిగోండి ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుందండి ఎయిర్ బ్యాగ్ మనకు. అది స్టీరింగ్లో నుంచి ఎయిర్ బ్యాగ్ అండి. ఇంకా లైట్ ఫ్రాక్చర్ లేదండి. TS 31 TA 6699 అండి. కొల్లాపూర్ బండి అండి ఇది. ఇదే వెహికల్ అండి, రాజధాని బస్సు మన తెలంగాణ ఆర్టీసీ. అంబులెన్స్ వచ్చేసిందండి. ఇగో 108 అంబులెన్స్ వచ్చేసింది. ఏం కాదు, ఇంకా ఏం కాలేదు, ఇంకా నయము దేవుని దయతోటి ఓన్లీ కాకి తగ్గింది మెల్లగా. ఏం కాదు, ఏం కాదు. అంటే ఏం కాదు. అంతే అయిపోయింది. అంటే అయిపోయింది, పోతుంది కదా హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఏం కాలేదు, అయిపోయింది. హాస్పిటల్ కూడా పట్టుకున్నాను, అయిపోయింది. ఏం కాలేదు, ఇంకా దేవుడు నందుకు ఏం కాలేదు. ఓన్లీ కాకి తగిలింది, అంత పెద్ద బస్సు కుట్టినా. వాళ్ళ తప్పు మన తప్పు కాదు, ఎక్కడ తప్పు చెప్తున్నా. ఇంతమంది ఒకేసారి ఎందుకు వస్తుంది? ఏమైనా మనకు ఏం లేదు, ఇంతమంది ఎందుకు వస్తుంది? అర కిలోమీటర్ జనాభా చూసిరా మేము ఆడికి వీళ్ళంటే మేమేమో వస్తారు మరి. ఎందుకు మరి మనదేమో ఒక స్పీడ్. ఫైనల్లీ మేము హైదరాబాద్కు రీచ్ అయిపోయాము. ఈ ట్రిప్లో మాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే దర్శనం చాలా ఈజీగా అయింది, చాలా బ్రహ్మాండమైన దర్శనం అయింది. సో వస్తూ ఉంటే ఒక చిన్న యాక్సిడెంట్ మాత్రమే కొంచెం డిసప్పాయింట్గా ఉంది. పాపం మా పెద్ద ఆవిడ కాలు విరిగిపోయింది, చాలా ఘోరం. ఆర్టీసీ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే బాగుండు వాళ్ళకు, పోలీస్ వాళ్ళ సహకారంతో. కానీ మిగతా ట్రిప్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సో మా ఫ్రెండ్స్ అందరూ పడుకున్నారు. సో మనం కూడా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.